ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పూర ఆగదు. నువ్వు ఎంత నిర్బంధిస్తే అంత పెరుగుతుంది. నువ్వేమన్నా చేసుకో, చంపుతావా ఏం చేస్తావు చేసుకో, అయినా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే అక్కడ నిజం ఉన్నది. నక్సలిజం అంటే నిజం. మోడీలాగా, అమిత్ షా లాగా, ఆదాని అమ్మాయిలాగా దోసుకుంటలే ఈ సమాజాన్ని నక్సలైట్లు. అందుకని క్వశ్చన్ చేస్తున్నాం, శాంతి చర్చలకు ఎందుకు విలువరు ఓ మంత్రి గారు? మీరు శాంతిని ఎందుకు కోరు ప్రధానమంత్రి గారు? శాంతి చర్చలకు ఎందుకు విలువరు ఓ మంత్రి గారు? మీరు శాంతిని ఎందుకు కోరు ప్రధానమంత్రి గారు? ఆపరేషన్ కగారెందుకు ఓ మంత్రి గారు? ఆపరేషన్ కగారెందుకు ఓ అమిత్ షా గారు? మా అడవి బిడ్డల చంపుడేది నరేంద్ర మోడీ గారు. బార్డరులున్న సైనికులను పస్తరుకెందుకు పంపినారు? కర్రెగుట్టలో కమ్యూనిస్టుల కక్ష ఎందుకు కట్టినారు? ఉగ్రవాదులను వదిలిపెట్టి మీరు ఓ మంత్రి గారు, ఇక్కడ ఓ పాయింట్, ఉగ్రవాదులను వదిలిపెట్టి మీరు ఓ మంత్రి గారు, మా ఉద్యమకారుల చంపుడేంది ప్రధానమంత్రి గారు? ఉగ్రవాదులను వదిలిపెట్టి మీరు ఓ మంత్రి గారు, మా ఉద్యమకారుల చంపుడేంది ప్రధానమంత్రి గారు? అడవి బిడ్డల హక్కుల కోసం అన్నలు కన్నులు ఎత్తినారు. అడవి సంపద వాళ్ళదే అంటూ ప్రపంచానికి చెప్పినారు. నెత్తురు ఏరై పారిన గాని ఎత్తిన జెండను దించమన్నారు. అదానికి అంబానీకి ఓ మంత్రి గారు, మా అడవి సంపద దోసి పెడతారా ప్రధానమంత్రి గారు? అదానికి అంబానీకి ఓ అమిత్ షా గారు, మా అడవి సంపద దోసి పెడతారా నరేంద్ర మోడీ గారు? ఇది దోసిపెట్టడం కోసమే ఎన్కౌంటర్లు చేస్తారు. ఇది అడగొద్దా?